నా తల్లి నన్ను మోసం చేసింది. నా తల్లి నన్ను మోసం చేసింది. నువ్వు కొడుకో అంటున్నారు, నువ్వు కొడుకో అంటున్నారు. పిల్లతో చెప్పుకున్నానని పిల్లలు లేదు, పిల్లతో చెప్పుకున్నానని పిల్లలు లేదు. ఇది న్యాయమని అన్నవాడు లేడు, ఇది న్యాయమని అన్నవాడు లేడు. కుశలమడిగే మనిషి లేక ఊపిరుందో లేదు. ఎవడు దబ్బు చల్లుతుంటాడు పక్కకి వెళ్ళిపోతున్నాడు, ఎవడు చేపలు ఎత్తుంటాడు పక్కకి వెళ్ళిపోతున్నాడు. డబ్బు లేని వాళ్ళు బతుకు, డబ్బు లేని వాళ్ళు బతుకు. మొగుడు వండుకోదంట నాకు, మొగుడు వండుకోదంట నాకు. సరే ఇంకో ఇప్పటి వరకు నీకు ఎక్కడ ఏ మోసం జరిగిందో నాకు తెలీదు. మొగుడు కూడా ఎవరు లేదని మోసం చేయాలని ఎవరితో చెప్పుకోలేకపోతున్నాను భర్త. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ పిల్లి. ఈరోజు ఒక ఎమోషనల్ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఒక అమ్మాయి ఎంత బాధపడుతుందో, ఎంత సఫర్ అవుతుందో అనేది. సో ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుద్ది, మీరు సపోర్ట్ చేస్తారనే నమ్మకంతోనే ఈ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే చూసేయండి. బాగున్నారా? మా అన్నయ్య కూర్చోన్నయ్య, కూర్చోమ్మా. అదే మనం ఫోన్ చేసావు కదా, ఏంటి అసలు? చేశానండి. ఎందుకు చేశానంటే నాకు మసకపిల్లి ఇల్లు ఉందండి. ఉంటే నాకు 3 సెంట్లు ఇల్లు కోర్టు కడితే వాళ్ళేమో కోర్టులోనేమో వాళ్ళది కాదని మాది కాదని ఇంట్లో నేను ఉన్నాను. డిస్మిస్ చేసేది చేస్తా వాళ్ళేమో ఎక్కడికి వెళ్ళిపోయారు. నేను ఏమంటే ఇంట్లో ఉన్నా కదా ఉండమ్మా అన్నాడు పేట. అలా ఉంటే 8 నెలలు అయ్యాక ఇంటి మీద పడ్డారు. ఇంటి మీద మసకపిల్ల ఇంట్లో మీకు మసకపిల్లి ఇల్లు ఉందని కోటేలు కట్టుకున్నాను. పడితే నేనేం చేశాను, ఇంట్లో తలుపు లాక్ వేసేసుకున్నాను. లాక్ వేసేసుకుంటే గుణపాలెట్టి పొడి చేసి ఎవరు? మా తమ్ముడు పిల్లలు, మా పిల్లలు పయ్యోళ్ళు మొత్తం మా అమ్మ సొంత తమ్ముడు అని నేను కట్టుకున్నది అందరికి తెలుసు. ఊళ్ళో నేను దాచిన అందరికి తెలిసి కాయంతాలు పట్టా ఉంది, ఇంటి పన్ను ఉంది, అన్ని ఉన్నాయి. నా పేరున ఉన్నాయండి. నా తల్లి నన్ను మోసం చేసింది. నా తల్లి నన్ను మోసం చేసింది. ఇప్పుడు మీకు ఎవరు లేరు? లేరండి. అందరూ మోసం చేసి వాళ్ళు అందరూ మోసం చేయాలి, నా డబ్బులు తినేయాలని కట్టబడిన దానికి చేస్తాను అంటున్నారు. నువ్వు కొడుకో అంటున్నారు, నువ్వు కొడుకో అంటున్నారు. ఇలా బాధ పెట్టేస్తున్నారు. వద్దన్నా సరే వచ్చి పడిపోతున్నారు. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చిన పోలీసు వాళ్ళు ఒక్కదాని మూల ఎవరు లెక్క చేస్తలేదు, ఒక్కదాని మూల ఎవరు లెక్క చేస్తలేదు. ఎందుకోమని నాకు తెలుపులేదండి. మీరేమన్నా తప్పు ఉందమ్మా? నాకు తప్పు ఏముందండి, ఆడదాన్ని వెళ్ళి సంపాదించుకున్నానని తెలుసు కదా. అదా అంటే ఒక ఇల్లు కోసమే కాబండి పెద్దదే. ఇప్పుడు అందులో ఎవరు ఉంటున్నారు? తమ్ముడు అండి. అదేంటి మరి మీ ఇంట్లో మీరుండకుండా మీ తమ్ముడు కలివేసి గుణపాలెట్టి పొడి చేసి మొత్తం చెరగొట్టి రత్తాలు వచ్చి కొట్టేసి బయట పడేసి కృష్ణాలో అంటేట్టే పోయారు. అన్ని చేసినా కానీ పోలీసు వాళ్ళు రాజకీయ నాయకులు పట్టేసుకుండి అసలు గొడవ తేనివ్వలేదండి. అన్యాయం ఏ ఆడదానికి జరగపోదని ఎన్ని బాధలు తట్టుకుంటా ఎవరితో చెప్పుకున్నా కట్టు మొగుడితో చెప్పుకున్నారన్నా మొగుడితో, పిల్లతో చెప్పుకున్నారన్నా పిల్లలు లేదు, పిల్లతో చెప్పుకున్నారన్నా పిల్లలు లేదు. నల్లి కట్టాలి అనుకుంటే అప్పుడే పెద్ద ఆపరేషన్ గుక్కడి మంచిది లేచేవాళ్ళు. సరే ఆడద్దు. నీ బాధలు పడి కట్టుబడి బతికితుంటే బతికినట్లేదండి, సమాధం బతికినట్లేదండి, సమాధం బతికినట్లేదు.
తల్లే మోసం చేసింది. అన్న తల్లి ఎంత బంగారం తెచ్చాను. ప్రతి కాగితాలు నేనే పంపించినవి ఉన్నాయి. వాళ్ళు అందుకున్న రసీదులు ఉన్నాయి. నేను అబద్ధం ఆడినా ఆ రసీదులు చెప్తాయండి. నేను అబద్ధం ఆడచ్చు. అన్నీ ఉండే అన్నీ జరిగే ఇలా మోసపోయాను. ఒక ఆడదానికి సమాధానంలో న్యాయం లేదు. ఆడదానికి సమాధానంలో న్యాయం లేదు. ఇది న్యాయమని అన్నవాడు లేడు. ఇది న్యాయమని అన్నవాడు లేడు. కుశలమడిగే మనిషి లేక ఊపిరుందో లేదో. ఎవడు దెబ్బ చల్లుతుంటాడు పక్కకి వెళ్ళిపోతున్నాడు. ఎవడు చేపలు ఎత్తుంటాడు పక్కకి వెళ్ళిపోతున్నాడు. డబ్బు లేని వాళ్ళు బతుకు, డబ్బు లేని వాళ్ళు బతుకు. స్థలం మీ నాన్నగారదా? మా నాన్నది చెంటున్నారండి. ధవళేశ్వరపూర్ చెంటున్నారు. ధవళేశ్వరం మా ధవళేశ్వరం మా పెద్దమ్మని ఆవిడ చెంటున్నారండి. నీకు డబ్బులు ఎత్తున్నావు కదమ్మా, నీకు రాసేస్తున్నాను మొగుళ్ళేందని ఎక్కడ పోతావని నాకు రాసేసిందండి. మా అమ్మ కూడా మొగుళ్ళేందని మమ్మల్ని కాపి పెంచుతున్నావు, నాన్న గుడ్డుకున్నాడు, చెల్లెలు నువ్వు చూస్తున్నావు, ఇంటి పెద్దాన్ని బలవంతా నీ మీద ఎట్టేసిందని మా అమ్మ అండి. ఇంటి పట్ట అదే పుట్టించింది, ఇంటి పోను అదే పుట్టించింది. ఇంటి పోను ఉంది కదండి, నేను ఎక్కడో పడున్నా ఇంటి పోను లేదండి. మార్పించేసుకున్నాను మా తమ్ముడు దుర్మార్గంగా. ఇంట్లోకి వచ్చాక కోట నుంచి వచ్చాక ఇంటి పోను కట్టమని వెళ్తే మా బాబు పేరు తెట్టి కాగితాలు నా పేరు ఉన్నాయి, మా బాబు పేరు పెట్టాను. ప్రతి రసీదులు పెట్టాను. కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళానండి. ఏమని వస్తే మా ఎమ్మెల్యే కృష్ణాలు వేసేసుకుంటాను, అట్టేసుకుంటాను, నేను ఎవరో కాదు కదా అంటుంటే ఆపేసి అలాగే ఇప్పుడు మధ్యలో దుర్మార్గం చేసి మా తమ్ముడు ప్రతి దుక్కుని తిరిగానండి. ఎవరు ప్రస్తుతానికి ఏంటంటే కాగితాలు అయితే మీ పేరు గతంలో ఉన్నాయి తప్ప ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటి పన్ను ఆడ పేరున ఉంది, ఇల్లు కూడా ఈక్వల్ ఆడ పేరునే ఉంది, మీ పేరుని లేవు. అంతేనా? పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు. అప్పుడు ముందు ఎక్కడికి వెళ్ళాలి? కాగితాలు ఎక్కడైతే మార్చారో అక్కడికి వెళ్ళాలి. వెళ్ళాను కదండి, పంచాయతీకి వెళ్ళాను, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఏండి నా సంతకం లేదండి, నా పేరునున్న ఇంటి పన్ను ఎలా మారింది, ఎందుకు మార్చారు, నా ఇగో నా కాగితాలు అంటే అవన్నీ మీరు పడండి, మీ అమ్మ మార్చేసింది, మాకు తెలియదు అంటున్నారు. లీస్ట్ అట్టుకెళ్ళి మీ అమ్మగారికి మీరు అంటే ఎందుకు అంత కోపం? ఇంకోండి ఒక అతను చేసుకున్నాను. అంటే ఒక అతన్ని పెళ్లి చేసుకుంటే ఒక ఆడపిల్లని అంతలా బాధపడతానండి. మొగుడు వండుకోదంట నాకు, మొగుడు వండుకోదంట నాకు. కాదండి, నేను ఇంకా మంచిదాన్ని, పాపం పొన్ను తెలియదు. నన్ను చూసినప్పటికేంటావు, నన్నే మోసం చేసి నాయ తినేయాలని చూస్తున్నారు. సరే ఇప్పుడు వరకు నీకు ఎక్కడ ఏ మోసం జరిగిందో నాకు తెలీదు. మగడు కూడా ఎవరు లేదని మోసం చేయాలని ఎవరితో చెప్పుకోలేకపోతున్నాను. భర్త మనం కష్టపడ్డ సొమ్ము ఎక్కడికి పోదు. నువ్వు చాలా కష్టంగా కట్టుకున్నా అంటున్నావు ఇల్లు. మా అన్నయ్య అన్ని అసలు ఏం జరిగింది ఏంటి అన్ని ఇప్పుడు విన్నాడు కాబట్టి ప్రతిదీ కూడా ఫాలో అవుతాడు. దానికి తోడు మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా నీకు సపోర్ట్ చేస్తారు. మీకు ఏమన్నా కావాలంటే కనుక వాళ్ళు ఫోన్పే ద్వారా మీకు ఏమైనా అమౌంట్ ఇస్తారు. ఇప్పుడైతే మీరు నాకు ఫోన్ చేసి ఇంత బాధలో ఉన్నారని చెప్పారని నేను బాధ సరిగ్గా చెప్పనండి, ఎంత బాధ ఉందో. సరే ఆడొద్దు సరేనా, ఇప్పుడు నుంచి ఆడకండి, కూర్చో. మీకోసం మీరు ఇట్లా బాధపడుతున్నారంటే మాకు కొంతమంది హెల్ప్ చేశారు. ఫనీ అనే ఒక అబ్బాయి, ఫనీశ్వరన్ అనే ఒక అమ్మాయి, అలాగే వర్మ గారు అని చెప్పి వీళ్ళు ముగ్గురు కలిపి నాకు ఫోన్పేలో డబ్బులు వేస్తే మీకు రైస్ బ్యాగ్ అలాగే కూరగాయలు తీసుకెళ్ళమన్నారు, అలాగే ఫ్రూట్స్ కూడా ఇచ్చారు. ఏదో వాళ్ళకి తగిన సాయం చేశారు. తమ్ముడు వెళ్ళి తీసుకురా. న్యాయం లేదండి, స్టేషన్లో కూడా పోలీసులు కూడా న్యాయం. అమ్మా ఇప్పటి వరకు నీకు న్యాయం అనేది జరగలేదు. ఇప్పుడు మీ వీడియో ఎవరైతే చూసారో ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయ్యి మాకు తప్పకుండా ఫోన్స్ అనేవి వస్తాయి. నీకు ఏదన్నా ఇబ్బంది పడుతున్నావు కాబట్టి తమ్ముడు తీసుకురా. ఎంక్వైరీ చేశాను, 3 సెంట్లు ఉంటే నాదేనండి, చెంటున్నర లేదండి, పంచాయతీ వాళ్ళు కూడా ఇంకో మీకు అది పట్టుకోండి. అలా పెట్టుకోండి.
మీకు సహాయం మీరు ఫోన్ చేసి నన్ను ఇచ్చేసే మీరు మీ బాధ నేను తెలుసుకొని నువ్వేమన్నా చెప్పండి. అందరికీ ఒక ఆపత్తులో నాడదాన్ని ఆదుకున్నందుకు మీ కోట పుణ్యాలు నన్ను అర్థం చేసుకున్నందుకు ఇప్పటికైనా మీరు ఇన్ని కష్టాలు పడి. సరేలే నువ్వు ఇంకేం బాధపడద్దు. ఇప్పుడు నీకు న్యాయం అనేది జరగలేదు అంటున్నావు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నీకు సపోర్ట్ చేస్తారు. నీకేం ఇబ్బంది లేకుండా మా ఊళ్ళో ఈ వీడియో చూసి నీకు ఆర్థికంగా ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే చేస్తారు. ఈ వీడియో మేము పెడుతున్నామమ్మా. ఎందుకంటే ప్రతి ఒక్కరు నువ్వు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగలేదు అంటున్నారు కాబట్టి వాళ్ళందరూ షేర్ చేసి నీకు హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా మాకు ఫోన్స్ వస్తాయి. నువ్వు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నావు కాబట్టి మాకు ఎంతో కొంత ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. ఆ డబ్బులు నీకు ఖచ్చితంగా అందజేస్తాము. ఇస్తే కనుక మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరన్నా సరే ఈ వీడియో చూసి మమ్మల్ని వీడియో తీయమంటారా వద్దంటారా ఆన్ రికార్డ్లో చెప్పండి. కంపల్సరీ ఈ వీడియో చూసారంటే మాకు ఫోన్స్ వస్తాయి మీ ఇంటి దగ్గర నుంచి. పెట్టండి, మీకు ఇబ్బంది లేదు కదా? మీ వాళ్ళు మాకు అరెస్ట్ చేసినా కూడా మేము తిరిగేసి కేసు పెడతాం. సరేనా? బాబు నాకు అన్యాయం అయిపోయింది. ప్రతి కంప్లైంట్లు ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా నా సబ్స్క్రైబర్స్ అయినా నా సబ్స్క్రైబర్స్ కాకపోయినా ప్రతి ఒక్కరు షేర్ చేస్తారు. నీకు ఇంత అన్యాయం జరిగింది కాబట్టి ఎవరు కూడా చూస్తూ ఊరుకోరమ్మా. కంపల్సరీగా ఈ వీడియో మీ ఫ్యామిలీ వరకు వెళ్తుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ మాకు కాల్ చేస్తారు. మేము ఈ వీడియో అయితే పెట్టుకుంటాం. అర్థమైందా? అంటే బెదిరిస్తారు మమ్మల్ని. కొన్ని కాల్స్ కూడా రావడం అయితే జరిగింది కాబట్టి ఆన్ రికార్డ్లో మీతో చెప్పేస్తున్నాను. సో చెప్పండి. లేదండి, పెట్టండి. నాకు జరిగింది అన్యాయమే. ప్రతి మస్క పిల్ల కూడా మీరు వస్తే నేను అనిపిస్తాను. స్టేషన్లో కూడా నాదని ప్రతి ఒక్కరికి తెలుసండి. కానీ న్యాయం జరిగింది. మీ ఇష్టపూర్వకంగానే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. నా ఇష్టం పడగలనండి. మీ బాధ తెలియాలి కాబట్టి. సరే, చూసారు కదా ఫ్రెండ్స్, ఒక అమ్మాయి తెలియని అబ్బాయిని పెళ్లి చేసుకుందని ఒక తల్లి, ఒక తమ్ముడు, ఒక మరదలు మొత్తం ముగ్గురు కలిసి ఇంత శోభకు గురి చేయడం ఎంతవరకు కరెక్టో వాళ్ళకే వదిలేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యకపోయినా పర్వాలేదు. బట్ ఈవిడికి మాత్రం కొంచెం సపోర్ట్ చేసి మీరు ఏం చేయగలరో అది సపోర్ట్ చేయండి. ఈవిడ చాలా ఆర్థికంగా ఒక్క ఆవిడే పిల్లలు లేరంట, భర్త లేరంట. ఈవిడ తెచ్చుకొని తినాలి, ఈవిడ తెచ్చుకొనే బతకాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం ఫ్రెండ్స్. సో ఒక అన్నగా ఒక చెల్లిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈవిడికి ఎంతో కొంత మీరు ఖర్చు పెట్టిన దాంట్లో ఒక 100 రూపాయలన్నా నా డిస్క్రిప్షన్ బాక్స్లో నా గూగుల్ పే నెంబర్ ఉంటుంది. దానికి మీరు అందజేస్తే నేను ఈవిడికి ఎంతో కొంత సహాయం అనేది అందిస్తాను. నేను మిమ్మల్ని అడుక్కుంటున్నాను, కాకినాడ పిల్ల. సో ఈవిడికి మీరు సపోర్ట్ చేయండి. ఇంకా అంతకన్నా నేను చెప్పలేను. కొంచెం మీరు తినే దాంట్లో ఒక 10 రూపాయలు ఈవిడికి వేయండి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు నాకు తెలుసు మీ మంచి మనసు. ప్రతి ఒక్కరు మీరు 10 రూపాయలు వేసినా కూడా చాలా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు అయితే ఎంతో కొంత ఈవిడికి ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ దయచేసి వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది.